ఒక మాట ఇంకొకరికి ఆయుష్ను పెంచుతుంది. ఒక స్పర్శ ఇంకొకరికి ఆనందాన్ని ఇస్తుంది. ఒక ఆలంబన అవుతుంది, కొండంత బలమవుతుంది. సాయిరామ్ అండి. వృద్ధాప్యం ఓ అనుభవాల పాఠం. వృద్ధాప్యం వరమా శాపమా? వృద్ధాప్యం అంటే భారమేనా? ముసలాళ్ళైతే ఈ సమస్యలు భరించాల్సిందేనా? వయసు భారం, మనసు భారం, పోషణ భారం, చివరకు పలకరింపు భారం. ఇదే నేటి పెద్దలు అనుభవిస్తున్న జీవనవేదం. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. అవును, వృద్ధాప్యం గురించి మాట్లాడుతున్నాను. ఈ విషయం గురించి మాట్లాడుకునే ముందుగా శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ, ఈ సంవత్సరం గురు పూర్ణిమ జూలై 29వ తేదీ వచ్చింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గురు పూర్ణిమ సందర్భంగా మే 7వ తేదీ నుండి 11 గురువారాల సచ్చరిత్ర పారాయణ జరగబోతుంది. ఈ సచ్చరిత్ర పారాయణాల గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇంకా మనం వృద్ధాప్యం గురించి మాట్లాడుకుందాం. పలకరించడం అనే సమస్యను నేడు చాలామంది పెద్దవారు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితం అంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో ఉండి పిల్లల పలకరింపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వృద్ధాప్యం అనేది డబ్బుతో కొనలేని అనుభవాల సారం, జ్ఞాపకాల అనుభూతుల కలబోత. విధి విసిరే చివరి అస్త్రం వృద్ధాప్యం. ఆ ప్రభావం ఎలా ఉంటుంది? చూస్తుండగానే కాలం గడిచిపోతుందని, వయసు పెరిగిపోతుందని ఎప్పుడైనా అనిపించిందా? ప్రపంచ సగటు ఆయుర్దాయం సుమారు 73 సంవత్సరాలుగా, మహిళల విషయంలో దాన్ని 78 సంవత్సరాలుగా అంచనా వేశారు. నిజానికి 60 దాటిన వారంతా అదృష్టవంతులే. ఎందుకంటే 100 మందిలో 11 మంది మాత్రమే 60 సంవత్సరాల వయసుకు చేరుకుంటున్నారు. 70 దాటిన వారు 7 మరియు 80కి చేరుకునేవారు 100కి 2 మాత్రమే అని సర్వేలు చెబుతున్నాయి. 80 సంవత్సరాలకు చేరిన వారు జీవిత శిఖరాన్ని అధిరోహించిన వారే. వృద్ధాప్యం ఒక వరం. బాధ్యతలు తీరిపోయి బంధాలను కొంచెం తగ్గించుకునే సమయం. ఆధ్యాత్మికంగా కొంచెం బలపడతాం. రుద్రచమకంలో వృద్ధం చమే వృద్ధిశ్చమే అని ప్రార్థిస్తాం. వృద్ధం చమే అంటే వయసులో ముసలాడిగా చేయమని కాదు. వృద్ధాప్య లక్షణాలు అంటే బంధాలను దూరం పెట్టడం, ఆధ్యాత్మిక బలం వంటివి తొందరగా ప్రసాదించమని. కంచర్ల గోపన్న అంటే రామదాసు గారు శ్రీరాముని ఇలా ప్రార్థిస్తారు. ఓ రామా, ముసలితనమైన యమభటులు వాకిటి ముందుకు వచ్చి ఉండగా రోగం ఎక్కువై కఫము గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుముట్టినప్పుడు మిమ్ము తలుతునో తలవలేను, భజింతునో భజింపలేను, కాబట్టి ఇప్పుడే ఆ పని నెరవేర్చెదను, రామా రామా అని మనసారా స్మరింతును అని అంటారు. అన్ని స్థితులులాగానే వృద్ధాప్యం కూడా వచ్చిపోతుంది. వృద్ధోపనిషత్తులోని ప్రతి పేజీ మసకే. సాయం తక్కువ, సలహాలు ఎక్కువ. మనిషి 7వ ఋతువే వృద్ధాప్యం. కాలధర్మంలో దేహధర్మమే వృద్ధాప్యం. శారీరక బలం ఉడికిపోతుంది, కండరాలు కరిగిపోతాయి, కీళ్లలో శక్తి తగ్గి కాళ్ల నొప్పులు వస్తాయి, కంటి చూపు మందగిస్తుంది, చెవులు వినపడవు, నిటారుగా ఉన్న వెన్నెముక వంగిపోతుంది. శారీరకంగా కండరాల సడలింపు వల్ల కనీసం మూత్రాన్ని కూడా ఆపుకోలేని దుస్థితి వస్తుంది. మనం భోగభాగ్యాలతో తొలతూగుతూ గొప్పగా జీవించి ఉండకపోవచ్చు, కానీ సుఖ సంతోషాలతో ఓలలాడుతూ ప్రశాంతంగా జీవించాను అన్న తృప్తి మిగిలితే చాలు. భగవంతుడు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటే అంతకు మించి కావాల్సిందేముంటుంది? అంత్యకాలంలో భగవంతుడిని 3 వరాలు కోరుకుంటే చాలు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర. ఎటువంటి బాధలో లేని మరణం, ఒకరిపై దయనీయ స్థితిలో ఆధారపడకుండా జీవనం, అంత్యకాలంలో నీ సన్నిధికి చేరుకోవటం అనే 3 వరాలను ప్రసాదించు పరమేశ్వర అని ప్రార్థించాలి. వృద్ధాప్యం అనేది ఓడిపోయిన యవ్వనం కాదు, అది గెలిచిన జీవితానికి నిదర్శనం. మన పెద్దవారితో మనసారా మాట్లాడదాం, వారికి ఇంకొక జీవితాన్ని ప్రసాదిద్దాం. ఇంకొక వీడియోతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. జై సాయిరామ్.